మీరు ఒక ఏసీని తీసుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. జస్ట్ ఏసీ కెపాసిటీ మాత్రమే కాదు. ఇఫ్ మీ రూమ్ సైజ్ 110 స్క్వేర్ ఫీట్ ఉంటే మీరు 110 ఏసీని ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీ రూమ్ సైజ్ 110 నుంచి 165 స్క్వేర్ ఫీట్ ఉంటే మీరు 1.5 టన్ ఏసీని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీ రూమ్ సైజ్ 165 నుంచి 250 స్క్వేర్ ఫీట్ ఉంటే మీరు 2 టన్ ఏసీని ప్రిఫర్ చేయాలి. ఓన్లీ రూమ్ సైజ్ బేసిస్ మీద మనం ఏసీని పర్చేస్ చేయొద్దు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ సన్ లైట్ అండ్ రూమ్ లో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. బట్ ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీని తీసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇనిషియల్లీ మనకి కొద్దిగా ఎక్కువ కాస్ట్ పడుతుంది తీసుకోవడం వల్ల, కాకపోతే మనకి లాంగ్ రన్ లో పవర్ కన్సంప్షన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ తీసుకోవడం వల్ల. ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ తీసుకుంటే ఈవెన్ అది మాక్సిమం కెపాసిటీతో రన్ అవ్వకపోయినా ఆ రూమ్ అనేది చాలా ఈజీగా కూల్ చేస్తుంది. అదే మనము తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీని తీసుకుంటే అది మాక్సిమం కెపాసిటీతో రన్ అవ్వాలి. అప్పుడు ఓవరాల్ గా మనకి పవర్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. ఒక 110 స్క్వేర్ ఫీట్ రూమ్ లో 1.5 టన్ ఏసీని యూస్ చేయడమే చాలా బెటర్ వెన్ కంపేర్ టు 1 టన్ ఏసీ. నెక్స్ట్ మనకి ఏసీస్ లో 2 టైప్స్ ఉంటాయి, ఇన్వర్టర్ ఏసీస్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్. ఇప్పుడు ఉన్న సినారియోలో మనము ఇన్వర్టర్ ఏసీని ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇన్వర్టర్ ఏసీ మనకి ఫిక్స్డ్ మోడ్ తో పాటు కన్వర్టబుల్ మోడ్స్ లో కూడా అది వర్క్ చేస్తుంది. సో అప్పుడు మనకి అప్ టు 30% వరకు పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అయితే ఎప్పుడు మనకి 100% కెపాసిటీతో రన్ అవుతాయి. అప్పుడు మనకి పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీలో ఏ బ్రాండ్ తీసుకున్నా మీరు ఫస్ట్ చెక్ చేయాల్సిన పాయింట్ పీసీబీ వారంటీ. ఏదైనా బ్రాండ్ మనకి పీసీబీ వారంటీ ఇవ్వకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి. సెకండ్ థింగ్, ఇప్పుడు వచ్చే ఏసీస్ లో బిల్ట్ ఇన్ స్టెబిలైజర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఎక్స్టర్నల్ గా మనం ఎలాంటి స్టెబిలైజర్స్ యూజ్ చేయాల్సిన పని లేదని ఇప్పుడు ఉండే 1.5 టన్ ఏసీస్ నుంచి మేము ఒక 4 బెస్ట్ ఏసీస్ ని సార్ట్ చేసాము. నెంబర్ 4th పొజిషన్ లో క్యారియర్ నుంచి 1.5 టన్ ఏసీ ఉంది విత్ 5 స్టార్ రేటింగ్. దీంట్లో మనకి ఏఐ టెక్నాలజీతో పాటు 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. సో మనకి 0.8 టన్ నుంచి 1.7 టన్ వరకు కన్వర్ట్ చేసుకోవచ్చు ఏసీని. ఈ ఏసీలో మనకి 38 డెసిబుల్ సౌండ్ మాత్రమే వస్తుంది. సో ఇట్ విల్ వర్క్ వెరీ సైలెంట్లీ. ఆల్సో మనకి దీంట్లో 5 years ఆఫ్ పీసీబీ వారంటీ కూడా ఉంది. నెంబర్ 3rd పొజిషన్ లో బ్లూ స్టార్ నుంచి 1.5 టన్ ఏసీ ఉంది విత్ 5 స్టార్ రేటింగ్. దీనికి కూడా ఆల్మోస్ట్ క్యారియర్ ఏసీ ఉండే ఫీచర్స్ ఉన్నాయి. నెంబర్ 2 పొజిషన్ లో డైకిన్ ఏసీ ఉంది. ఇది ఒక 1.5 టన్ ఏసీ విత్ 5 స్టార్ రేటింగ్. ఆల్సో మనకి దీంట్లో పీసీబీ వారంటీ 5 years ఉంటుంది అండ్ ఆటో క్లీనింగ్ టెక్నాలజీ, 4-way స్వింగ్ అండ్ సైలెంట్ ఆపరేషన్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ. ఫస్ట్ పొజిషన్ లో పానాసోనిక్ 1.5 టన్ ఏసీ ఉంది విత్ 5 స్టార్ రేటింగ్. పానాసోనిక్ ఏసీలో మనకి ఏఐ టెక్నాలజీతో పాటు 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. దీంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ మోడ్ కూడా ఉంది. సో మనకి నార్మల్ ఏసీయే ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లా వర్క్ చేస్తుంది. మిగతా ఏసీస్ తో కంపేర్ చేస్తే ఇది ఒక స్మార్ట్ ఏసీ. దీన్ని మనం వైఫై త్రూ కంట్రోల్ చేయొచ్చు. దీనికి మనకి ఒక డెడికేటెడ్ యాప్ కూడా ఉంది.